అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ మనం పేలాల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ, చాలా టేస్టీ, పిల్లలకు సూపర్ స్నాక్ అవుతుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, నేనైతే 4 కప్స్ పేలాలు తీసుకున్నాను. 4 కప్స్ పేలాలని డ్రైగా, ఏం ఆయిల్ కానీ గీ కానీ ఏం లేకుండా ఉట్టిగానే ఫ్రై చేసేసుకున్నాను వీటిని. ఇవి ఏ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలంటే, మనం ఒక పేలాలు తీసుకొని దాన్ని ఇట్లా నలిపితే పౌడర్ లాగా కావాలి, అంతవరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకొని, మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 4:1. ఇప్పుడు మనం 4 పేలాలు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తీసుకొని దీన్ని పాకం వచ్చే వరకు, వాటర్ ఏం పోయకుండా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మనకి పాకం వచ్చినట్టు ఎలా తెలుస్తుందంటే, ఇది బాగా అంతా కరిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కొంచెం పాకాన్ని అందులో వేసిన తర్వాత అది ఉండలాగా అయిపోయి గట్టిగా అయిపోవాలి. గట్టిగా అయిపోయి మనము దానికి కొడితే పట్టుమని అనాలి. ఆ సౌండ్ అలా వచ్చేంతే మన పాకం రెడీ అయిపోయినట్టే. అలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పేలాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిందనుకోండి, మనకి ఉండ రాదు, గట్టిగా అయిపోతుంది. అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాగా కలుపుకొని మనం ఉండలు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలి. చల్లారితే రాదు, ఉండలే రావు అసలు. నేను తీసుకున్న కప్పుతోని నాకు ఒక 10 వరకు వచ్చినాయి లడ్డూలు. మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.